విప్లవాత్మక సంక్షేమాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తామని చెబుతూ ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని, మరింత గొప్పగా వాటిని తీర్చిదిద్దుతామని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంబరాన్నంటిన సంక్షేమ సంతోషమే పునాదిగా, అపారమైన ప్రజల ఆదరాభిమానాలే అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం మొదలైంది. మొదటి రోజున ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి మోసపూరిత వాగ్దానాలను చీల్చి చెండాడారు. అమలు చేయగలిగే సత్తా లేనివాళ్లు అనేక అబద్ధాలు చెబుతారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే జగన్ మార్క్ సంక్షేమాభివృద్ధి పథకాలకు ముగింపు పలికినట్లేనని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మలివిడత ఎన్నికల ప్రచారాన్ని తాడిపత్రిలో ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమాభివృద్ధి పాలనను వివరిస్తూనే కూటమి మోసాలను ఎండగట్టారు. ఈ 5 ఏళ్లలో ఏం చేసింది, రాబోయే 5 ఏళ్లలో ఏం చేయబోయేది వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం వినూత్నంగా, విశిష్టంగా సాగుతోంది. మొదటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆయన రాజకీయ ప్రత్యర్థుల విధానాలను చీల్చి చెండాడుతూనే అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచిని ఉదాహరణలతో సహా వివరించడం ప్రజలను ఆకట్టుకుంటోంది. సిద్ధం సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆయన ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా, సభల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 86 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయారు. దీనికి కొనసాగింపుగా మలివిడత ప్రచారాన్ని తాడిపత్రి నియోజకవర్గాన్ని నుంచి ప్రారంభించారు. మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకి తెలిప ఇలా 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 ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని, ఆయన విశ్వసనీయత లేని నాయకుడని, హామీలు ఇవ్వడం ఆ తర్వాత మరిచిపోవడం ఆయన నైజమని ఫైర్ అయ్యారు సీఎం జగన్. ఈ 5 ఏళ్లలో తన ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 2,70,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇలాంటి లంచాలు లేని, ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు. అంతకు ముందు తాడిపత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈ 5 ఏళ్లలో జరిగిన సరికొత్త సంక్షేమాభివృద్ధి గురించి వివరించారు. శాంతియుత వాతావరణం కోసం శ్రమించిన నాయకుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని జేసీ బ్రదర్స్ కు సవాల్ విసిరారు. రా, నువ్వు ఎప్పుడొస్తారో మీ అన్నదమ్ములు ఇద్దరు సవాల్ చేస్తున్నా. నా 5 ఏళ్లలో నేను ఏమి చేసినా అని నేను చెప్తా. మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి పోలీస్ స్టేషన్ సర్కిల్లో కూర్చొని నేను కూర్చుంటా, చర్చించుదాం. ప్రజలందరూ బాగుండాలా ఈ కాన్షియన్స్లో అనేదే నా ధ్యేయం. జగనన్న కూడా అదే చెప్తాడు. అన్న ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది ఉండల్లా, కాపాడు నువ్వు, తప్పకుండా మళ్ళా మనం విజయం సాధిస్తాం తాడిపత్రిలో. ఆ విజయబాట నీతోనే మొదలు కావాలా తాడిపత్రి నుండి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తిత్వం గలవాడని, అలాంటి నాయకుడే మరలా మరలా ముఖ్యమంత్రిగా ఉంటే తమ బతుకులు మరింతగా బాగుపడతాయని సామాన్య ప్రజలు అంటున్నారు. తాడిపత్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ను చూడ్డానికి వచ్చిన పలువురు తమకు జరిగిన లబ్ధిని ఇలా వివరించారు. జగన్ నాకు సహాయం చేశాడు. నా కొడుకు హెల్త్ బాగాలేకుంటే 4 లక్షలు సహాయం చేశాడు. అందుకు ఆయన మీద ప్రేమ. తాడిపత్రి అంటేనే ఒక ఫ్యాక్షన్ అంటారు. ఫ్యాక్షన్ కాదు, అభివృద్ధి అనేదాన్ని మన పెద్దారెడ్డి అన్న గారు చేసి చూపించినాడు. అయితే కుటుంబానికి మంచి జరిగిందన్న. మా ఇంట్లో పెన్షన్ 2 పెన్షన్లు వస్తున్నాయి. పంట బీమా వర్తించింది, రైతు భరోసా వచ్చింది, ప్రతి ఒక్కటి లబ్ధి పొందిన, ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందినాము. ఇంతకంటే ఏం చేయాలన్నా మాకు జగన్ వస్తే ఎన్నో రెట్లు మేలు. ప్రతి పల్లెటూరు బాగుపడుతున్నారు. జగన్ ఏమంటున్నాడు, మీ కుటుంబాన్ని మంచి చేయకొచ్చి నాకు ఓటు ఏమని అడుగుతున్నాడు. రియల్ హీరో జగన్, రియల్ హీరో. ఇది ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మధ్య ఉన్న బంధం. జనాన్ని నమ్ముకున్న జగన్, జగన్ను నమ్ముకున్న జనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే అనుబంధం కనిపిస్తోంది. దీనికి తాడిపత్రి మినహాయింపు కాదు. రాబోయే రోజుల్లో మరింత గొప్పగా సంక్షేమాభివృద్ధి పాలన ఉంటుందని ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్ మరోమారు గట్టిగా హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీని మరోమారు ఆశీర్వదించాలని సవినీయంగా విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తీక్షణమైన ఎండలు. అయినా ఎండల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా తిరుపతి జిల్లా వెంకటగిరి సభకు జనం పోటెత్తారు. సంక్షేమాభివృద్ధి శకాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మనసున్న పాలకునికి అన్ని వర్గాల ప్రజలు ఘనమైన మద్దతు పలికారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు మోసపూరిత స్వభావాన్ని ఎండగట్టారు. ఈ ఎన్నికల కురుక్షేత్రం రాబోయే 5 ఏళ్ల ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే సమరమని, జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో తయారు చేసుకుని మరలా మీ ముందుకు వస్తున్నాడని, చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమేనని ప్రతి ఒక్కరూ ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోవాలని సూచించారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని ప్రశ్నలను సంధించారు. జగన్ పేరు చెబితే అనేక గొప్ప పథకాలు గుర్తుకు వస్తాయని, అదే చంద్రబాబు పేరు చెబితే ఎందుకు ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదు అని సూటిగా ప్రశ్నించారు. ఇంటికే వచ్చే 3000 పెన్షన్ కానుక గుర్తుకు వచ్చేది మీ జగన్ పూర్తి ఫీజును చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ, ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఇలా అనర్గళంగా, సగర్వంగా ఉదాహరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం కొనసాగుతుందంటే దానికి కారణం ఆయన ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసిన పలు విశిష్టమైన విప్లవాత్మక పథకాలు. వాటిలో కొన్నింటిని ప్రస్తావించిన ఆయన చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీము కూడా గుర్తుకు రాదని అన్నారు. అది 3 సార్లు ముఖ్యమంత్రినని చెప్పుకునే బాబు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో సాధించిన ఘనతని, ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మరి చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీములేమిటయ్యా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. గుర్తుకొచ్చే స్కీములేమిటి అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎం అంటావు,
నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకైతే ఇలా 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 తనకంటూ ఒక్క పథకం లేని చంద్రబాబు దైన్య స్థితిని, అసమర్థతను ఉదాహరణలతో సహా ప్రజల ముందు ఉంచారు సీఎం జగన్. ముఖ్యమంత్రి చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా కేరింతలతో ఆలకించారు వెంకటగిరి ప్రజలు. తన ప్రసంగంలో మరింత వాడిని పెంచిన వైఎస్ జగన్ తాను తెచ్చిన స్కీమ్లను రద్దు చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నేరుగా ప్రశ్నించారు. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందు మాట్లాడిన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి టీడీపీ నేతల వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మోసపూరిత విధానాలపై ధ్వజమెత్తారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన వారి అసలు స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు ఈ అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు. అభివృద్ధికి ఆటంకం ఎవరు కలిగించారు అంటే ఆయన పేరు ఎత్తటం, అందులో ఈ బస్సు మీద నుంచి నాకు అస్సలు ఇష్టం లేదు. మీ అందరికీ తెలుసు ఎవరి వల్ల ఆటంకం జరిగింది. ఆ రోజు పొరపాటున ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఈరోజు తెలుగుదేశంలో ఉన్నాడు. ఆ రోజు నుంచి ఉన్నాడు ఆయన. వెన్నుపోటు వైసీపీ కార్యకర్తలకు చేసింది అదే. 4 సంవత్సరాలుగా ఇదే వెన్నుపోటు, ఆటంకం, అభివృద్ధి జరగనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. వెంకటగిరి ప్రజలు నష్టపోతున్నారు, నా కోసం భారీ మెజారిటీ ఇచ్చారు అని జగన్ గారు ఆలోచించి 1 సంవత్సరం క్రితం మీకు సేవ చేయమని, రామ్ నీకైతే వెంకటగిరి మీ తల్లిదండ్రులు పనిచేశారు, మీ తల్లిదండ్రులకి మంచి పేరుంది అక్కడ, దాన్ని కొనసాగిస్తూ నువ్వు వెళ్ళి అక్కడ పనిచేయి, అక్కడ సేవ చేయి అని చెప్పారు. వెంకటగిరి సభకు అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. మేనిఫెస్టోయే ప్రాణంగా పాలన చేసిన ముఖ్యమంత్రి పట్ల తమకున్న ప్రేమను ఘనంగా చాటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు పరిపాలించారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు వైఎస్ జగన్ పరిపాలన సాగింది. ఈ ఇద్దరు నేతల పాలనలో ఎవరు ఎంత మేలు చేశారు, ఎవరికి ప్రజాదరణ ఉంది? చంద్రబాబు పేరు చెబితే స్కాములు, వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలే ఎందుకు గుర్తుకొస్తాయి? వైఎస్ జగన్ పేరు చెబితే విశ్వసనీయత, చిత్తశుద్ధి, విశిష్టమైన స్కీములు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? నెల్లూరు జిల్లా కందుకూరు జనసంద్రంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూడడానికి, ప్రసంగాన్ని వినడానికి అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. జగన్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి చివరి దాకా ఆసక్తిగా వింటూ కేరింతలతో మద్దతు పలికారు. చంద్రబాబు మోసాల ఫ్యాక్టరీని నమ్మొద్దని, ఇంటింటి అభివృద్ధిని కోరుకుంటున్న వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. నాటి చంద్రబాబు మార్కు పాలనకు, నేటి వైఎస్ జగన్ మార్కు పాలనకు గల తేడాను వివరించారు. డబ్బును మీ అకౌంట్లోకి, మీ చేతికే అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? ఎప్పుడు కదిలి విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు? ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. గతంలో కూటమి కట్టినప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని మరోసారి ఆ విషయాన్ని ప్రజలకు గుర్తు చేశారు సీఎం జగన్. ఆ పార్టీలు మరలా పొత్తులు పెట్టుకుని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. నాన్ లోకల్ కిట్టి పార్టీలకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఏమాత్రమూ ప్రేమ లేదని వాటి తీరును ఏకిపారేశారు వైఎస్ జగన్. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమెరగమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజల మేనిఫెస్టోను ప్రకటించి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో రాను రాను అభిమానం మరింత పెరుగుతోందనడానికి మనం చూస్తున్న ఈ దృశ్యమే కారణం. నెల్లూరు జిల్లా కందుకూరు సభలో కనిపించింది ఈ అభిమాని ఆకాంక్ష. క్షేమంగా వెళ్లి సీఎంగా తిరిగి రా అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా ఒక ప్లకార్డు తయారు చేసుకున్నాడు ఈ అభిమాని. ఇతని మనసులో ఏమున్నదో ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ భద్రత పట్ల లక్షలాది మంది మదిలో కదులుతున్న ఆలోచన కూడా ఇదే. ఈ మధ్యనే విజయవాడలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో టీడీపీ నేతల పాత్ర బయటపడింది. బహుశా అది గుర్తొచ్చిందేమో ఈ అభిమాని ఇదిగో ఇలా ఆకాంక్షిస్తూ ప్లకార్డు పట్టుకున్నారు. ఇలాంటి లక్షలాది మంది అభిమానుల ప్రేమను స్వంతం చేసుకున్న పాలనా దక్షత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ది. అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ సభ పెట్టినా సరే అక్కడ జనతరంగాల హోరు ఎగసిపడుతూ ఉంటుంది. అది చూసి సహించలేని చంద్రబాబు మరోసారి నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను భౌతికంగా నిర్మూలిస్తే ఏమవుతుంది అని శనివారం నాడు ఒక సభలో ప్రశ్నించారు. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. మొన్న విజయవాడలో చూశారు గులకరాయి, కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్. రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. ఇది చంద్రబాబు నాసిరకం బుద్ధి. 3 సార్లు ముఖ్యమంత్రినని చెప్పుకొని తిరుగుతున్న ఈ పెద్ద మనిషి వ్యవహార శైలిపై ప్రజలకు కూడా బాగా అవగాహన ఉంది కాబట్టే వారు ఇదిగో ఇలా వైఎస్ జగన్ క్షేమాన్ని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెబితే చాలు ప్రజల్లో ఏదో అనిర్వచనీయమైన ఆనందం, సంతోషం కనిపిస్తోంది. ఆయన వస్తున్నారని తెలిస్తే చాలు అక్కడకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎవరికి మందు కానీ బిర్యానీ ప్యాకెట్లు కానీ పంచకుండా ఇక్కడ స్వచ్ఛందంగా జగన్ అభిమానులు తరలి వచ్చారంటే జగనన్న చేసిన మంచి పథకాలే దీనికి నిదర్శనం. ఇక్కడ తను ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో గొప్ప మేలులు పేద ప్రజలకు చేయటం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి నాడు నేడు కింద పిల్లల భవిష్యత్తే మారుతుందన్నమాట. అట్లనే వైద్య రంగంలో కూడా 25 లక్షల వరకు పేదవాడికి ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఇలాగా తను ఎన్నో పేద ప్రజలకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. గత ఎన్నికల్లో మనం
చంద్రబాబు నాయుడుని చూసుకుంటే 666 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో పడేసి ఆన్లైన్లో కూడా దొరకకుండా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 పేజీలు పెట్టేసి ఇది నా మేనిఫెస్టో, ఇది మీ అందరికీ నచ్చితే, మీ అందరికీ నా మేనిఫెస్టో వల్ల మేలులు జరిగితేనే నాకు ఓటు వేయండి అన్న భారతదేశంలో తొలి ఏకైక ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి అన్నమాట. మంచి చేసిన ముఖ్యమంత్రికి అండగా నిలవాలనే తపనే అందరిలో కనిపిస్తోంది. మేలు చేసిన నాయకునికి మద్దతు ఇవ్వాలనే ఆకాంక్షే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.